లాంటి సంక్షేమ పథకాలతో ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక సీఎం జగన్ అంటూ దర్శి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కొనియాడారు. మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేసేలా ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ విజయాన్ని ఆపలేరని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాలను ఉన్నత స్థాయిలో చూడాలనేదే జగన్ ధ్యేయమని, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే మళ్లీ సీఎంగా జగన్ను గెలిపించాల్సిందిగా శివప్రసాద్ రెడ్డి కోరారు. రాజశేఖర్ 2019 ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ఏ హామీలు పెట్టారో, ముఖ్యంగా నవరత్నాల పథకాలు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో 99% హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు. ఇచ్చిన హామీలను పూర్తిగా ఎలక్షన్లు అయిన తర్వాత, సీఎం హోదా అయిన తర్వాత కూడా విస్మరిస్తే, మళ్ళా జగన్ ఫస్ట్ నుంచి కూడా మా మేనిఫెస్టో ఒక బైబుల్ లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిది అని చెప్పేసి మొదటి నుంచి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రతి కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఇచ్చిన హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేసి ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ పోయినా జగన్మోహన్ ఇచ్చిన పథకాలు చూపిస్తూ ప్రతి పిల్లవాడికి కూడా అమ్మఒడి పథకం వచ్చిందని చెప్పేసి, స్కూల్స్ అన్ని డెవలప్ అయిన జగన్మోహన్ దయవల్ల అని చెప్పేసి ప్రతి ఊరు వాడ అంతా కలిసిమెలిసి మళ్ళా మాకు జగన్మోహన్ గారే ముఖ్యమంత్రి అవ్వాలి, ఇదే పథకాలు మళ్ళా కొనసాగించాలి. ఈ రాష్ట్రంలో జగన్ వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి గడప తట్టి ప్రతి వాలంటీర్ల ద్వారా కానీ